అట్లీస్ట్ ఒక 5 hours పడుకున్నా కూడా సరిపోతుంది. టైం 5:53 అయ్యింది, ఇప్పుడే దిగామన్నమాట. సో వీళ్ళంతా టూర్ ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళే అనమాట మనలాగా. ఆ విభూది వాటర్ ఫాల్స్ కి వెళ్ళే లోపు నేను విభూది అయిపోయేలా ఉన్నాను. హలో, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ సుమి టాక్స్. ఏంటి రైల్వే స్టేషన్ లో ఉన్నావు? లాస్ట్ వీడియోలో ఒకసారి ఇంకెప్పుడు ట్రైన్ మీద జర్నీ చేయనని అన్నావు కదా, ఏం చేస్తాం మరి, బడ్జెట్ ట్రిప్ అయితే వేసామన్నమాట మా వెడ్డింగ్ యానివర్సరీకి. హైదరాబాద్ నుంచి గోకర్ణ అయితే వెళ్తున్నాం అనమాట. బడ్జెట్ ట్రిప్ కదా, సో ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మాకు ఈ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది, ఈ రోజు ఆన్ టైం వచ్చింది ట్రైన్, మేము కూడా ఆన్ టైమే వచ్చామన్నమాట. సో ఇదే మన ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ టు హుబ్లీ ఎక్స్ప్రెస్ అనమాట. స్లీపర్ క్లాస్ ఇచ్చారు. సో అయితే వెళ్ళిపోదాం, ఇంకా 5 minutes ఉందన్నమాట ట్రైన్ స్టార్ట్ అవడానికి. లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో మన ప్లేసెస్ అయితే 29 and 30 అనమాట. ఇప్పుడు టైం జస్ట్ 4:30 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నాంపల్లి జంక్షన్ నుంచి. కొంచెం నైట్ అయ్యేసరికి అప్పుడు పడుకుంటాం, ఈ లోపు ఇక్కడ కూర్చుంటాం అనమాట. అమ్మాయి ట్రైన్ ఆన్ టైం వచ్చింది, అది హ్యాపీ. త్వరగా మార్నింగ్ 6:30 ఆ టైంకి రీచ్ అవుతామంట. ఆ టైంకి రీచ్ అయిపోతే చాలు. అంతవరకు ఇంకా ఈ వ్యూ చూడడమే. వర్షం పడుతుంది అన్ఎక్స్పెక్టెడ్ గా. అదో చెప్పాను, ట్రైన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకున్నా. అసలు స్టార్ట్ అవుతుంది కొంచెం టైం పడుతుందేమో అనుకున్నా, బట్ వెంటనే స్టార్ట్ అయిపోయింది, హ్యాపీ. సో మార్నింగ్ 6:30కి రీచ్ అవుతాం అనమాట మన హుబ్లీ స్టేషన్ దగ్గర. అక్కడ నుంచి టెంపోస్ ఆ డెస్టినేషన్ ప్లేస్ కి అయితే అటు వెళ్ళిపోయి ఇంకా అక్కడే అయితే ఎంజాయ్ చేయాలన్నమాట. మార్నింగ్ 6:30 ఎప్పుడు అవుతుందో. నాకు ఈ జర్నీ అంటేనే కొంచెం ఏదోలా ఉంటది, ట్రైన్ అంటే కొంచెం మరీ ఇదిగా ఉంటది అనమాట. అస్సలు హెల్త్ బాగాలేదు తెలుసా. నేను 1 week నుంచి ఎంతో ప్లాన్ చేశాను, ఇన్ని సర్దుకోవాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇన్ని ప్లాన్స్ చేసుకున్నాను నేను. ఇంకా ఆల్ ఆఫ్ అ సడన్ నిన్న కోల్డ్ చేసేసింది. కోల్డ్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా కాఫ్ వస్తుంది, దాంతోపాటు ఫుల్ ఫీవర్. ఇంకేం చేస్తాం, ఇంకా వెళ్ళాలి అని అనుకున్నాం 1 year వెడ్డింగ్ యానివర్సరీకి. ఇంకా అందుకోసం తప్పట్లేదు, బాగకపోయినా కానీ ఇంకెళ్తున్నా. అక్కడికి వెళ్తాను కానీ బట్ వాటర్ లోని ఇవన్నీ ఇంకేం ఆడను అనమాట, జస్ట్ జాగ్రత్తగా ఉంటాను అంతే. టైం వచ్చేసి 8:18 అయిందనమాట నైట్. ప్రెసెంట్ మేము ఇదేదో కలాబురాగి జంక్షన్ లో అయితే ఉన్నాము. అది కర్ణాటకలో సంథింగ్ ఏదో లొకేషన్ అనమాట. సో ఈ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఒక బ్యాచ్ కి 20 members అలా ఉంటారు అని చెప్పారు. స్ట్రేంజర్స్ తో వెళ్ళటం కొత్త, బట్ ట్రై చేయాలి. నేను ఫుల్ ఇంట్రోవర్ట్స్ అనమాట, అసలు ఇలా ఎవరితో మింగిల్ అవ్వం, బట్ ఈసారి అయితే ట్రై చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు ఇందాకే పులిహార అది తినేసాము, ఇప్పుడు పడుకోవాలి. మేము చేసేది నైట్ షిఫ్ట్, బట్ నిద్ర పట్టదు, బట్ స్టిల్ ట్రై చేయాలి. లేదంటే రేపంతా ఎంజాయ్ చేసేది ఉండదు. మేము పడుకుంటాం, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంకా నిద్ర రాకపోతే ఏదో బుక్ అలా చదివితే కొంచెం నిద్ర వస్తుంది అనమాట. సో టైం వచ్చేసి 9:30 అయిందనమాట. ఇప్పుడే నేను జై ఇంకా అప్పర్ బర్త్ ఎక్కేసాము. యాక్చువల్ గా నాది జైది అప్పర్ అండ్ మిడిల్ వచ్చింది. మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఇద్దరు అప్పర్ ఎక్కేసాం అనమాట. మాకు ఇప్పుడు నిద్ర అసలు పట్టదు. జనరల్ గా చెప్పాలంటే 6:30 మార్నింగ్ ఆ టైంకి పడుతుంది, బట్ ట్రైన్ హుబ్లీకి రీచ్ అయ్యేది 6:30కే. సో ఇప్పుడు కొంచెం నిద్ర వచ్చినా రాకపోయినా ఏదో జస్ట్ అలా పడుకోవడానికి ట్రై చేస్తే అట్లీస్ట్ ఒక 5 hours పడుకున్నా కూడా సరిపోతుంది. సో దట్ రేపు గేమ్స్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా. అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడే పడుకుంటున్నాను. 1 గంట అలా కళ్ళు మూసుకొని ఉంటే అలా నిద్ర పట్టేస్తుంది అని నా ఫీలింగ్ అనమాట. ఇంకైతే పడుకోవాలి. ఇందాకే తిన్నాం కదా, కాసేపు పడుకుంటే మంచిగా సెట్ అయిపోద్ది. సో రేపు కలుద్దాము. ఈ వ్లాగ్ రేపు కంటిన్యూ చేస్తాను అనమాట. అంతవరకు గుడ్ నైట్. 2000 years later. సో టైం అయితే 5:30 అవుతుంది అనమాట. ఇప్పుడే లేచి బ్రష్ అంతా చేసి కొంచెం ఫేస్ వాష్ చేసేసుకున్నాను. మేబీ అక్కడ ఛాన్స్ దొరుకుతుందో లేదో అనేసి. ఇంకా 5-10 minutes లో అయితే దిగిపోతాం అనమాట. ట్రైన్ అయితే చాలా ఫాస్ట్ గా వెళ్ళింది. అండ్ రాత్రి కూడా కొంచెం పర్వాలేదు, బాగానే నిద్రపోయి ఒక 4 hours అయినా పడుకున్నాను, సరిపోతుందిలే. ఇంకా రేపు అంటే ఇప్పుడు రీచ్ అవ్వగానే అక్కడ గేమ్స్ అది ఆడతాం కదా, ఆడిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు ఇంకా సమ్ న్యూ యాక్టివిటీస్ ఉంటాయంట. అవేంటో ఇంకా మాకు తెలీదు, చూడాలన్నమాట లిస్ట్ లో. సో ఇంకా 10 minutes లో అయితే దిగిపోతాం. అన్ని బ్యాగ్స్ అన్ని సర్దేసుకొని పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా అలా స్టేషన్ లో ఆగానే ఇంకా దిగుదాం. ట్రావెల్ గైడ్ వచ్చి ఇంకా తీసుకెళ్తారు మిమ్మల్ని. కర్ణాటక ఫస్ట్ టైం నా లైఫ్ లో తెలుసా. నేను ఇప్పటికి వచ్చి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు తప్ప ఇంకే స్టేట్ వెళ్ళలేదు. తమిళనాడు కూడా నా మ్యారేజ్ అప్పుడు వెళ్ళా అంతే తప్ప. కర్ణాటక వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎలా ఉంటుంది ఆ ప్లేస్ చూడాలని చాలా ఉంది. యూట్యూబ్ లో చూసా కానీ రియల్ గా ఎప్పుడు చూడలే, ఇప్పుడు చూడబోతున్నాను అనమాట. ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట. ఇప్పుడే ట్రైన్ ఆగింది. టైం చూస్తున్నారు కదా, 5:54 అయ్యింది. యాక్చువల్ గా 41 minutes ముందే వచ్చేసింది అనమాట. నేను ఎప్పుడు ట్రైన్ ఎక్కినా కూడా లేట్ అవుతుంది, బట్ ఈ రోజు ఏంటంటే కొంచెం త్వరగా వచ్చింది, అదే హ్యాపీ. సో మా ట్రావెల్ గైడ్ అయితే వస్తారనమాట. మేము దండేలి అండ్ గోకర్ణ అనుకుంటున్నాం. ఫస్ట్ దండేలి తీసుకెళ్తారా గోకర్ణ తీసుకెళ్తారా అనేది ట్రావెల్ గైడ్ డిసైడ్ చేస్తారు, డిపెండ్స్ అపాన్ క్రౌడ్ అనమాట. సో దిగాను ఇప్పుడే. ఫస్ట్ టైం నా లైఫ్ లో కర్ణాటకకి రావటం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఈ ట్రిప్ మా మ్యారేజ్ యానివర్సరీ, ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ కోసం అని చెప్పేసి
ప్లాన్ చేసుకున్నాము. సో అంత మంచిగానే ఉంది. అండ్ ఫీవర్ కూడా కొంచెం లైట్ గా తగ్గినట్టుంది, బట్ లిటిల్ బిట్ కోల్డ్ అయితే ఉందన్నమాట. నాకు ఎప్పుడు చూసినా ట్రైన్ జర్నీ హారబుల్ గానే జరుగుతుంది, బట్ ఈసారి అయితే చాలా బాగా జరిగింది. ఎక్సైటెడ్ గా ఉన్నాను అనమాట. ఎలా ఉంటది, నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తారు, ఏం చేస్తారు అనేది నాకైతే ఇంకా తెలీదు. వాళ్ళు ఏం ప్లాన్ వేస్తారు, బట్ అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉందన్నమాట. ఫస్ట్ టైం ట్రిప్ నా లైఫ్ లోని. ఒక 100 మెంబర్స్ దాకా ఉన్నారనమాట. వాళ్ళని బ్యాచెస్ వైజ్ గా సెపరేట్ చేసేస్తారంటే ఇంకా అందరూ ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. సో గైడ్ కోసం వెయిటింగ్ అనమాట ప్రెసెంట్. సో చూస్తున్నారు కదా నా వెనక, వీళ్ళంతా సేమ్ ట్రావెల్స్ నుంచే వచ్చారనమాట. వెయిట్ చేస్తున్నాం మేము గైడ్ కోసం అని చెప్పేసి. టైమ్ 6:05 అయినా కూడా ఇంకా చీకటగానే ఉందన్నమాట. వింటర్ కదా, సో అందుకని ఇక్కడ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంటదంట. ఇంకా చూడాలన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసి ఇంకా తర్వాత స్టార్ట్ అవుతామో ఏదో నాకు తెలియదు. మేబీ టెంపో వస్తుంది అనుకుంటా, బట్ నాకు ఒక్కటే భయం. ట్రైన్ అంతా మంచిగానే ఉంది కానీ టెంపో ఇటువంటివి ఏంటంటే నాకు వామిటింగ్ అయిపోద్ది, అది ఒక్కటే ఆలోచిస్తున్నా. బట్ ఇట్స్ ఓకే, ట్రిప్ అన్నప్పుడు అన్ని బేర్ చేయాలి, ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు. సో యూట్యూబ్ లో చాలా వీడియోస్ అయితే చూసాను అనమాట గోకర్ణ దండేలి గురించి, బట్ ఏది అంత క్లియర్ గా లేదు, అన్ని చిన్న చిన్న పీసెస్ అయితే ఉన్నాయి అనమాట. సో నేను ఫర్దర్ వ్లాగ్స్ లో క్లియర్ గా ఎవ్రీథింగ్ నేను కవర్ చేస్తాను అనమాట. సో ఎవరైనా ఇక్కడ ప్లాన్ చేసుకున్నారంటే వాళ్ళకి చాలా ఇది ఒక గైడ్ లా ఉంటదని నేను చేస్తున్నాను అనమాట. అండ్ ట్రిప్ కూడా చాలా ఈజీ, అంత ట్రావెల్ చేసేసాం అన్నట్టు ఏం లేదు. జస్ట్ నైట్ ఎక్కితే మార్నింగ్ ఇక్కడ దిగాం అంతే. ఈ రైల్వే స్టేషన్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీరు ట్రావెల్ ఏజెన్సీతో రావద్దు, మీ అంతటా మీరు ఓన్ గా రావాలి అనుకుంటే ఇక్కడ రైల్వే స్టేషన్ లోనే ఇక్కడ ఏ ఏ ప్లేసెస్ ఫేమస్ ఎవ్రీథింగ్ అయితే పెట్టారనమాట. అది చూసుకొని మీరు కవర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటది. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏ ఏ ప్లేసెస్ మనం కవర్ చేయాలో అవన్నీ అయితే ఇక్కడ పెట్టారనమాట. సో ఎవరైనా ఈ ట్రిప్ కి రావాలంటే ఇది చాలా ఈజీ అనమాట. ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళని అయితే కన్సల్ట్ అవ్వండి. ఇఫ్ అలా కాదు మా అంతటి మేము ఓన్ గా రావాలి అనుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మేము హూబ్లీ ఎక్స్ప్రెస్ కి అయితే వచ్చామన్నమాట. 3:50కి హైదరాబాద్ లో ఉంటది. ఇది సికింద్రాబాద్ జంక్షన్ అటు సైడ్ రాదనమాట, నాంపల్లి వికారాబాద్ ఇటు సైడ్ కి అయితే వస్తుంది. అండ్ మార్నింగ్ 6:30 అయ్యేపాటికి ఇక్కడ దిగిపోతాం, మనం హుబ్లీలో దిగిపోతాం అనమాట. సో మీరు ప్లాన్ చేసుకోండి. ఇది మాకు లాంగ్ వీకెండ్ కాబట్టి మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఈ టోటల్ ట్రిప్ అంతా వచ్చేసి 3 days 2 nights అనమాట. సో చూస్తున్నారు కదా, వీళ్ళంతా ట్రావెల్ మెంబర్సే అనమాట. 100 members ఉన్నారు. గ్రూప్స్ కి డివైడ్ చేస్తారంట వాళ్ళని. కొంతమందినేమో డాండేలి, కొంతమందినేమో గోకర్ణ. ఎవరు ఏ గ్రూప్ లో పడతామో తెలియదు, మరి చూద్దాం. సో ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు అలొకేట్ చేసిన వెహికల్స్ అయితే ఇవే అనమాట. ఇక్కడ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ హూబ్లీ, ద సిటీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్. నాకు ఇప్పుడు దాకా తెలియదు, ఇప్పుడు చూస్తుంటేనే తెలుస్తుంది అనమాట. సో వీళ్ళంతా టూర్ ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళే అనమాట, మనలాగా. రైల్వే స్టేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ ఉంది, బట్ వెళ్ళట్లేదు, బాత్ చేయలేదు కాబట్టి. ఇది ఒక ఏమంటారు టూరిస్ట్ ప్లేస్ కాబట్టి రైల్వే స్టేషన్ కూడా చాలా బాగా నీట్ గా పెట్టారు, చాలా బాగుంది చూడడానికి. చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారో, నాకు తెలిసి మోర్ దెన్ 100 members ఉంటారు. ఇటు సైడ్ మా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు, అటు సైడ్ వేరే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఉంటారంట. ఈవెన్ కిడ్స్ ని కూడా తీసుకొస్తున్నారు, అంత మంచిగా ఉంటదేమో ఇంకా. సో అదే మనకి ప్రొవైడ్ చేసిన బస్ అన్నమాట, అదే మనకి డెస్టినేషన్ కి తీసుకెళ్తుంది. ఇప్పుడైతే బస్ ఎక్కేద్దాం అనమాట. బస్ ఎక్కిన తర్వాత డెస్టినేషన్ రీచ్ అవుతాం కదా, అప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇదే మనకి అలౌట్ చేసిన బస్ అనమాట. మేము ఫ్రంట్ సీట్స్ తీసుకున్నాము, సో దట్ చూడొచ్చు కదా మంచిగా వ్యూ అంతా అని చెప్పేసి. ఇక్కడ నుంచి 130 kilometers అంట గోకర్ణకి. సో గోకర్ణ రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఏ ప్లేసెస్ తీసుకెళ్తారా అనేది నేను మధ్యలో అడిగి కనుక్కొని చెప్తా. సో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక హోటల్ దగ్గర అయితే ఆపారనమాట మమ్మల్ని. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి రిమైనింగ్ ట్రిప్ అయితే కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఉడిపి హోటల్ అయితే ఉంది, అది కన్నడలో రాసి ఉంది, బట్ చూడడానికి తెలుగులాగే ఉంది, చదివేయగలుగుతున్నాను నేను. నాకు తెలిసి అన్ని ట్రావెల్ ఏజెన్సీస్ అన్ని బస్సెస్ ఇక్కడే ఆగుతాయి అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ తినడానికి ఫుడ్ ఉంది, స్టే ఉంది, అండ్ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ వెనక చూసుకుంటే పెట్రోల్ బంక్ కూడా ఉంది. సో అందరూ ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి తర్వాత వాళ్ళ డెస్టినేషన్ కి అయితే స్టార్ట్ అవుతారు అనుకుంటా. పూరి అండ్ మసాలా దోశ తీసుకున్నాం, బిట్ కాస్ట్లీయే, బట్ ఇంక ఇక్కడ ఏం దొరకదు, ఇంకెంతైనా తీసుకోవాల్సిందే. సో టిఫిన్ అయితే వచ్చేసింది అనమాట, 3 పూరి అండ్ మసాలా దోశ. ఇంక తిన్న తర్వాత మళ్ళీ బస్ అయితే స్టార్ట్ అయిపోద్ది ఒక 10 minutes లో. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం అనమాట. మా ట్రావెల్ గైడ్ ఈ రోజు ప్లాన్ ఏమిదో చెప్పారు. ఫస్ట్ అంతా విభూది వాటర్ ఫాల్స్ కి తీసుకెళ్తారంట, దాని తర్వాత ఐదర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గానీ లేదు అంటే రివర్ బోటింగ్ గానీ, ఐదర్ ఇదని గానీ అది గానీ చూస్ చేసుకోమని చెప్పారు. మేము అందరం ఏంటంటే రివర్ బోటింగ్ ఉంటది కదా, అదే చూస్ చేసుకున్నాం, ఎందుకంటే అది 1 hour ఉంటది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే జస్ట్ పార్క్ లా ఉంటదంట, ఓన్లీ 20 minutes స్పెండ్ చేయాలంట. నార్మల్ పార్క్స్ మనం చూసే ఉంటాం కదా, ఎందుకు ఇక్కడ దాకా వచ్చి అది చూడడం అని చెప్పి ఇంకా రివర్ బోటింగ్ మేము సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ దాని తర్వాత మురుదేశ్వర్
వెంకటేశ్వర్ టెంపుల్ కి అయితే తీసుకెళ్తారంట. ఇంకా ఈ రోజు ఎండ్ లో అయితే బీచ్ రిసార్ట్ దగ్గర స్టే ఉంటదంట. ఇంకా అక్కడే నైట్ అంతా పడుకొని ఇంకా నెక్స్ట్ డే వేరే ప్లేస్ కి అయితే స్టార్ట్ అవుతాము. సో ఇదైతే బ్రీఫ్ గా చెప్పాను, క్లియర్ గా అయితే చూద్దాం అనమాట. సో ఈ రోజు యాక్టివిటీస్ అన్ని చాలా క్లియర్ గా క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము, ఫుడ్ కూడా బాగానే ఉంది, అంత ఎక్స్పెక్టేషన్స్ ఏమొద్దు, బట్ తినగలిగేలాగే ఉంది. సో బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విభూది వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి విభూది వాటర్ ఫాల్స్ 100 కిలోమీటర్స్ ఉందంట. అయితే అందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడే బట్టలు అవి తీసేసుకుంటున్నారు, ఎందుకంటే అక్కడ వాటర్ ఫాల్స్ లో డిప్ అవుతాం కదా, సో మొత్తం అంతా తడిచిపోతాము. తర్వాత బ్యాగ్ లోంచి బట్టలు తీసుకోవడానికి హ్యాండ్స్ అది పెడితే అవన్నీ తడిచిపోతాయి అని చెప్పేసి ముందే తీసుకొని బ్యాగ్ లో పెట్టేసుకుంటున్నారు. మీరు కూడా ఈ టిప్ ఫాలో చేయండి, మంచిగా యూజ్ అవుతుంది. మన ఫస్ట్ ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఇది విభూది వాటర్ ఫాల్స్ అంట. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేస్తే అక్కడికైతే రీచ్ అయిపోతాము. రండి. అబ్బా ఫుల్ కాలు నొప్పులు అయితే వస్తున్నాయి, బట్ వెళ్ళాలి అక్కడికి, అంటే వాక్ చేయాలన్నమాట. ఇంకా అందరూ అదే వెళ్తున్నారు. బస్సులో కూర్చున్నాను కదా ఒక 2 hours, ఇంకా అందుకే కాలు నొప్పులు వస్తున్నాయి అనమాట నడవాలంటే. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్ని షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదులే. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఉంది, ఇది లోపల ఇంకా పెద్దగా ఉంటదేమో. అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చినప్పుడు కాస్త అలసిపోయినట్టు ఉంటాం కదా, అందుకే మధ్య మధ్యలో ఇలా పెట్టారనమాట రెస్ట్ కోసం అని చెప్పి. ఇప్పటికి అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చా అనమాట. ఇంకా వెళ్ళేది అదంతా ఉంది, చాలా లాంగ్ వెళ్ళాలన్నమాట. చూడడానికి చాలా నేరోగా ఉంది కానీ అమ్మా అసలు కష్టం ఉంది ఎక్కడం, ఓపిక ఉండాలి ఎక్కాలంటే. ఇక్కడ ఒక బోర్డు అయితే పెట్టారనమాట, ఈ విభూది ఫాల్స్ దగ్గర ఈ బర్డ్స్ అన్ని ఉంటాయి అనుకుంటా, కానీ మనం చూడడానికి కనిపించవు. అబ్బా వాక్ చేయాలంటే నా వల్ల అస్సలు కావట్లేదు, స్ట్రెంత్ సరిపోవట్లేదమ్మా. దారిలో బెంచ్లు వేసారు కాబట్టి సరిపోయింది కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి, లేదంటే ఏమేదో నా పని. హాయ్ అండి. సిరి కాదు సుమీట. ఆ విభూది వాటర్ ఫాల్స్ కి వెళ్ళే లోపు నేను విభూది అయిపోయేలా ఉన్నాను. నువ్వు వాటర్ తీసుకురావద్దన్నా, తేవకపోయి ఉంటే సావు కనబడేది మనకి. ఇప్పటి వరకు కొంచెం వాక్ చేయడానికి కాస్త వైడ్ గా అయినా ఉంది ప్లేస్, ఇప్పుడు కొంచెం బాగా నేరో అయిపోయింది అనమాట. వే కనిపించట్లేదు, కొంచెం జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా మౌంటైన్స్ ఎంత బాగుందో, నేచర్ ఇంత దగ్గరగా చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. ఆ వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, సౌండ్ ఇక్కడికి వినిపిస్తుంది అనమాట. త్వరగా వెళ్ళిపోదాం అక్కడికి. అమ్మా ఫైనల్లీ వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చాను. ఇది కాదు కాదు అది చూడండి, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. లైవ్ లో చూడడానికి ఇంకా చాలా బాగుంది, ఇంకొంచెం దగ్గరికి వెళ్తే సూపర్ ఉంటది. చూడు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అయిపోయింది వాటర్ ఫాల్స్ మొత్తం. ఇంకా పైకి వెళ్ళినప్పుడు చాలా కష్టంగా అనిపించింది కానీ దిగుతున్నప్పుడు చాలా ఈజీగా ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి వేరే డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని నెక్స్ట్ దానికైతే వెళ్తాము. నేను వాటర్ ఫాల్స్ ఇప్పటికి వచ్చి ఎప్పుడు చూడలేదు, సినిమాలో చూడడం తప్ప రియల్ లైఫ్ లో అయితే. ఏమనుకున్నా అక్కడ దాకా వెళ్తాం, జస్ట్ అలా చూద్దాం అని అనుకున్నా, దిగద్దు అనుకున్నా, బట్ అయితే దిగాను. చాలా బాగా అనిపించింది.
అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలన్నట్టు. ఇక్కడ ఫుడ్ అయితే ఏం లేదు, జస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఉంది. ఆకలిగా ఉంది, బట్ బిఫోర్ దట్ స్నానం అయితే చేయాలి. చాలా ఇరిటేటింగ్ ఉందన్నమాట. ఆ తర్వాత వచ్చి తింటాము. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యామన్నమాట. హోటల్ కి లంచ్ కోసం అని చెప్పి తీసుకెళ్తా అన్నారు, బట్ ఇప్పుడే టైం 3 o'clock అయింది. ఆకలేస్తుంది. ఇంకా అందుకే ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసేసుకున్నాము. దాని కాస్ట్ వచ్చి 50 rupees అలా పడింది. ఇంకా టూరిస్ట్ ప్లేస్ లో ఇక అంతే అడ్జస్ట్ చేసుకోవాలి ఎలా అయినా. సో బ్రెడ్ ఆమ్లెట్ అయితే వచ్చేసింది అనమాట. బాగానే ఉంది. మమ్మల్ని 140 కలా వచ్చేసేమన్నారు అనమాట వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి. బట్ బ్యాచ్ లో ఇంకా ఎవరు రాలేదు. టైం అయితే 2:33 అయిపోతుంది. ఇంకేమన్నారంటే మధ్యలో ఇంకా హోటల్లో ఆపము, ఇక్కడ ఏదైనా ఉంటే తినేసేయండి అన్నారు అనమాట. ఇంకా అందుకే బ్రెడ్ ఆమ్లెట్ తినేస్తున్నాం ఇక్కడ. ఇందాక ఆకలిగా అనిపించి ఒక బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాను, జస్ట్ ఏదో కొంచెం అలా. ఎక్కడైనా హోటల్లో ఆపితే మీల్స్ లో తిందాం అనుకున్నా, బట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా ఆపేది లేదు, లేట్ అయిపోయింది కదా అని అన్నారు. సో అందుకే ఇది ఇంకో 2 కూడా తీసుకుంటున్నాం అనమాట. ఈ వాటర్ ఫాల్స్ అవి పైన ఆడుకుంటాం కదా, సో కిందకు వచ్చేసరికి ఫుల్ తడిచిపోతాం కదా. నెక్స్ట్ అయితే టెంపుల్ తీసుకెళ్తారు. మనం నార్మల్ గా డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, బట్ టెంపుల్ కదా బాత్ చేసి వెళ్తే బెస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఉంటాయి బాత్ చేయడానికి రూమ్స్, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ ఉంటాయి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే 30 rupees అంట, బాత్ చేయడానికి అయితే 100 అంట. ఇంకా మేము 100 rupees పే చేసేసి బాత్ అయితే చేసేసాం. బాత్ కి 100 అంటే బిట్ కాస్ట్లీయే, బట్ ఇంకా ఇటువంటి ప్లేసెస్ కి వచ్చేటప్పుడు ఇంకా అవుతే ఇంక చేసేది ఏం లేదు కదా. ఇంకా చాలా ట్రావెల్ ఏజెన్సీస్ వాళ్ళు అయితే వస్తున్నారు అనమాట, ఎంత టైం అవుతున్నా కూడా. ఎవరైనా వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసిన వాళ్ళకైతే ఓకే ఇష్ అనిపిస్తుంది, కానీ ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి కాస్త ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. సో ఇంకా చాలా మంది తింటున్నారు అనమాట మా గ్రూప్ వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ బోటింగ్ అయితే వెళ్ళిపోతాము. నాకైతే విభూది వాటర్ ఫాల్స్ చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి హోనావర్ వాటర్ రైడ్ అంట. సో అందుకే మమ్మల్ని బోట్ ఎక్కిచ్చారనమాట. అక్కడే ఇంట్రో చెప్పాలి, బట్ త్వరగా వచ్చి కూర్చోండి అని అన్నారు. ప్లేసెస్ కోసం అని చెప్తున్నాను, త్వరగా వచ్చి కూర్చోండి అనమాట. అందుకే ఫ్రంట్ కూర్చున్నాము. సో ఇది మొత్తం రైడ్ తీసుకెళ్తారంట ఒక 1 hour. సో పర్ హెడ్ 300 పడుతుంది, అది మనమే పే చేసుకోవాలి. సో ఈవినింగ్ టైంలో ఇక్కడ బోట్ రైడింగ్ వస్తే చాలా బాగుంటది అనమాట. నాకు ఎలా అనిపిస్తుంది అంటే రాజమండ్రిలో గోదావరి బ్రిడ్జ్ ఉంటది కదా, అక్కడ కూడా సేమ్ ఇలాగే ఉంటది. బట్ ఇది కొంచెం బాగుంది దాంతో కంపేర్ చేసుకుంటే. సో బోట్ ని ఇక్కడ ఆపేశారనమాట. కాసేపు ఈ ప్లేస్ ని ఎంజాయ్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే ఆపారు. లొకేషన్ చాలా బాగుంది. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో కేరళలో ఉన్నాను అన్నట్టు అనిపిస్తుంది, అంత బాగుంది. వ్యూ అయితే అద్భుతంగా ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ కోకోనట్ ట్రీస్ కూడా ఎంత బాగున్నాయి, మళ్ళీ ఇలా బెండ్ అవుతూ మంచిగా ఉందన్నమాట. వాటర్ అంతా గ్రీన్ గ్రీన్ గా టోటల్ గ్రీనరీతో చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే లొకేషన్. అబ్బా ఇది కదా వెకేషన్ అన్నట్టు అనిపించింది నాకైతే. సో ఇక్కడ అన్ని చాలా బోట్స్ ఉన్నాయి అన్నమాట. అందరిని ఇక్కడ ఆపారు, కాస్త ఈ వ్యూని ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. సో చూస్తున్నారు కదా వ్యూ చాలా బాగుంది. నాకు ఈ ఇల్లు అయితే భలే నచ్చింది అనమాట. కరెక్ట్ గా లేక్ పక్కకే. ఎలా ఉంది, బాగుంది కదా లొకేషన్. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ బోట్ రైడ్ అయితే మాత్రం అస్సలకే మిస్ అవ్వద్దు. ఇది హోనావర్ బోట్ రైడ్ అంటారు. నెక్స్ట్ మీరు వాటర్ ఫాల్స్ చూసేసుకున్న తర్వాత ఈ బోట్ రైడ్ ఈవినింగ్ టైంలో రండి, సూపర్ ఉంటాయి. ఫొటోస్ కానీ ఆ సీనరీ కానీ లొకేషన్ చాలా బాగుంటుంది. మీరే చూస్తున్నారు కదా, నేను చెప్పక్కర్లేదు ఎలా ఉందో లొకేషన్. చుట్టూతో కొబ్బరి చెట్టులతో మంచిగా గ్రీనరీగా ఎటు చూసినా అంత బాగుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. నేనంతా ఎలా ఉంటదిలే బోట్ రైడ్ ఏముంటది అని అనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వర్త్ అని అనిపించింది నాకైతే.
సో సెకండ్ అయితే కవర్ అయిపోయింది. ఇంకా బోటింగ్ ఇది చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. 1 hour మంచిగా అనిపించింది, అంతా వీడియోలో బాగా కవర్ చేశాను. అండ్ ఇప్పుడు థర్డ్ వచ్చేసి మురుడేశ్వర టెంపుల్ అంట, ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ లొకేషన్ అయితే మురుడేశ్వర టెంపుల్ అనమాట. కొంచెం ముందే దిగేసాము, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ చాలా ఉంది టెంపుల్ ముందు, అందుకే అక్కడ కొంచెం ముందే ఆపేశారు. ఒక 70 meters దగ్గర వాక్ చేసుకుని వెళ్ళమన్నారు అనమాట. చూస్తున్నారు కదా ట్రాఫిక్ అంతా ఎలా ఉందో, ఫుల్ ఇంకా కార్స్ వెహికల్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా అందుకే కొంచెం వాక్ చేసుకుని వెళ్ళమన్నారు అనమాట. సరే ఇక్కడే కదా అని చెప్పేసి ఇంకా వాక్ చేసుకుంటూ వచ్చాము. అదిగో చూస్తున్నారు కదా మురుడేశ్వర ఆలయం గోపురం కనిపిస్తుంది, అంటే దగ్గరికి రీచ్ అయిపోయాను అనమాట. కొంచెం వెళ్తే వెళ్ళిపోవచ్చు. ఆలయం దగ్గరికి వెళ్తుంటే ఇక్కడ ఒక ప్లేస్ కనిపించింది అనమాట, చాలా బాగా డెకరేట్ చేశారు చూడడానికి. ఎంత బాగుందో ఇది, మరి ఇది ఏంటో తెలియదు నాకు. డే టైంలో వచ్చింటే ఇంకా మంచిగా ఉండేది, బట్ ఇప్పుడు నైట్ టైం అయినా లైటింగ్ తో సూపర్ ఉంది. స్టెప్స్ తో మధ్యలో ఇలాగా వెళ్ళొచ్చి సెంటర్ లో గోపురం లాగా ఉంది. మేబీ అది ఏంటో నాకు తెలియట్లేదు, కనుక్కుంటున్నది ఏంటా అని చెప్పి. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. సో టెంపుల్ బయట ఇలా లైటింగ్ పెట్టారు, చాలా ప్లెజెంట్ గా ఉందన్నమాట చూడటానికి. ఆల్మోస్ట్ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. దర్శనం అయితే ఇప్పుడే అయ్యింది, ఎంత పెద్ద లైన్ ఉందో తెలుసా, బట్ పర్వాలేదు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ ఆంజనేయ స్వామిది ఒక చిన్న గుడిలాగా ఉందన్నమాట బ్యాక్ సైడ్ కి. ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి వినాయకుడు ఉన్నారు, ఆ తర్వాత దుర్గాదేవి, ఆ పక్కకే మనకి మహాశివుడు, ఇంకా చివరగా విష్ణుమూర్తి ఉన్నారు. వీటిని మనం టచ్ చేయొద్దంట, ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా రాశారు. దర్శనం అయిపోయిన తర్వాత శివ స్టాచ్యూకి వే అయితే ఇటు సైడ్ ఉంటది అనమాట. మీకు తెలుసు కదా ఫేమస్ శివ స్టాచ్యూ పెద్దగా ఉంటుంది, అది కూడా చూద్దాము. సో థర్డ్ లొకేషన్ మురుడేశ్వర టెంపుల్ కూడా అయిపోయింది. యాక్చువల్ గా బిగ్ స్టాచ్యూ చూద్దామంటే కుదరలేదు అనమాట, అప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు అలో చేయట్లేదు. ఫోన్లే దర్శనం అయితే అయ్యింది కదా, అది చాలా అనుకున్నాము. ఇంక ఇప్పుడు ఫోర్త్ లొకేషన్ కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఒకసారి చూడండి, చాలా బాగా అనిపించింది. పెద్దగా ఎంతగా ఉందో సెట్టింగ్ అంతాను, లైటింగ్ తో పెట్టి చాలా బాగా కలగా చేశారు మొత్తం. లోపల కూడా ఒకసారి దర్శనం చేసుకోవాలి. ఎవరైనా వచ్చేలా ఉంటే కొంచెం త్వరగా వచ్చేస్తే దర్శనం చేసుకోవడానికి ఉంటది అనమాట. లేదు అంటే చాలా మందిని దర్శనం చేసుకోనివ్వలేదు, ఎందుకంటే వాళ్ళు లేటుగా వచ్చారని చెప్పేసి. గుడిలో నుంచి అస్సలు వెళ్ళాలనిపించట్లేదు, బట్ వెళ్ళాలి తప్పదు కదా. సో ఇంకా ఇది థర్డ్ లొకేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఫోర్త్ అయితే బీచ్ రిసార్ట్ ఉంది. ఇంకా దాంతో లాస్ట్ డే 1 లో అయితే ఇంక ఇప్పుడు దానికి తీసుకెళ్ళిపోతారంట, దానికి వెళ్ళిపోదాం. చాలా బాగుంది. చాలా వచ్చేసి. సో డే 1 లో అయితే ఫైనల్ ప్లేస్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ బీచ్ రిసార్ట్ లాంటిది ఇచ్చారు. సో నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా అందరం పడుకున్నాం అనమాట. మళ్ళీ మార్నింగ్ 5కి లేచిపోయి సెకండ్ డే ట్రిప్ అంతా స్టార్ట్ చేయాలి. సో మా కోసం స్టేయింగ్ అని చెప్పేసి ఇలా టెంట్స్ లాంటివి ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా ఒక 5 వరసల్లాగా అలా వేసేసారు టెంట్స్. రూమ్స్ కావాలంటే రూమ్స్ తీసుకోవచ్చు, బట్ ఇంకెందుకు ఇది అడ్జస్ట్ అయిపోవచ్చు అని చెప్పేసి మేము ఇంకా ఇందులో అడ్జస్ట్ అయిపోయాం అనమాట. ఈ టెంట్స్ ఉన్నాయి కదా, టెంట్స్ కి ఆపోజిట్ లోనే చాలా వాష్రూమ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఒక 7-8 వాష్రూమ్స్ వరకు ఉన్నాయి. సో ఏం బాధపడక్కర్లేదు, కొంచెం కంఫర్ట్ గానే ఫీల్ అయ్యేలాగే ఉంది. ఎందుకంటే మార్నింగ్ వరకే కదా స్టే, జస్ట్ ఒక 6 hours పడుకొని ఇంక వెళ్ళిపోవడమే. సో ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే ఈరోజు డే 1 మా గోకర్ణ ట్రిప్ అన్నమాట. రేపు డే 2 లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.